తిరిగి మళ్ళా ఈ రాష్ట్రంలో మనం అధికారంలోకి రాబోతున్నాము అనేది నా అభిప్రాయం. సరే, ఇది ఏమో రాంబాబు గారు చెప్తూ ఉంటారులే అని చాలామంది అనుకోవచ్చు, మన కార్యకర్తలు కూడా అనుకోవచ్చు. నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఒకసారి వెనక్కి వెళదాం. 2014లో కూడా ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని మనం భావించాం. కానీ 2014లో మనం ఓటమి పాలైన మనకు 67 సీట్లు వచ్చాయి. 67 సీట్లు కూడా వచ్చిన తర్వాత మన అపోజిషన్ రోల్ని చాలా కీలకంగా మనం చేశాం. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, మనలో నుంచి ఒక 23 మందిని తీసేసి తాను అసలు మన పార్టీని కొలాప్స్ చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో తీవ్రమైనటువంటి ప్రయత్నం చేశాడు. 23 వెళ్ళారు. దానిలో కొంతమంది మంత్రులయ్యారు, కొంతమంది మన రోజు దూషించారు. మళ్ళా జరిగిన తర్వాత ఎన్నికలు, ఆ రోజున జరిగినటువంటి ఎన్నికలు 2014లో మనకు వచ్చినటువంటి ఓట్ షేరు 44.58. ఆ రోజున జనసేన తెలుగుదేశంతో కలిసి ఉంది, బీజేపీ కలిసి సపరేట్గా పోటీ చేసింది. వారికి వచ్చినటువంటి మొత్తం ఎంత అంటే 46.79. మనం కేవలం ఒక 2 మాత్రమే వారికి ఎక్కువ శాతం రావడంతో వారు అధికారంలోకి వచ్చారు. నాకున్న సమాచారం మేరకు చెప్పిన, దీనికి తప్పు ఉంటే సరి చేసుకున్నాం. వెరీ నేరోలో మనం ఆ రోజున అధికారం కోల్పోయాం. అప్పుడు 44.58తో మనం అధికారం కోల్పోయాం. మళ్ళా తర్వాత మళ్ళా జరిగినటువంటి ఎన్నికలు మీ అందరికీ తెలుసు. మనం పెద్ద ఎత్తున విజయం సాధించాం. 151 సీట్లను కైవసం చేసుకున్నాం. ఇది కూడా ఆశ్చర్యకరమైనటువంటి విషయమే. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ఆశ్చర్యపోయాడు, ఏంటి 151 సీట్లు వచ్చాయి అని. అప్పుడు ఏంటంటే జనసేన సపరేట్గా పోటీ చేసింది, భారతీయ జనతా సపరేట్గా పోటీ చేసింది, కూటమి విడిపోయింది. మనం అత్యధికమైనటువంటి మెజారిటీతో మనం గెలుపొందటం కూడా జరిగింది. అప్పుడు మనకు వచ్చినటువంటి పర్సంటేజ్లు మనం ఒకసారి చూసినట్లయితే మనకి 59.95%, అంటే సుమారుగా 50% ఓట్ షేర్ని ఆ రోజున మనం 2019లో మనం సాధించగలిగాం. సరే, అప్పుడు మళ్ళా బీజేపీ సపరేట్గా పోటీ చేసింది, తెలుగుదేశం సపరేట్గా పోటీ చేసింది, మరి వీళ్ళు సపరేట్గా పోటీ చేశారు, జనసేన వాళ్ళు. సరే, కూటమి చీలిపోయిన తర్వాత మనకి చాలా సుఖవంతమైనటువంటి పరిస్థితులు మనకి వచ్చాయి, ఈజీగా మనం గెలుచుకున్నాం. ఇవాళ ఉన్న పరిస్థితి, మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా మనకేమి నిరుత్సాహకరమైనటువంటి సీట్లు వచ్చాయి, కానీ నిరుత్సాహకరమైనటువంటి పర్సంటేజ్ మాత్రం రాలా. మనకి చాలా కాన్ఫిడెన్స్ని పెంపొందించేటటువంటి పర్సంటేజ్ వచ్చింది. ఆ పర్సంటేజ్ 39.37%, అంటే సుమారుగా 40%. మనం గెలిచినప్పుడు 49.95, మనం నేరోలో ఓడిపోయినప్పుడు 44.58, ఇప్పుడేమో సుమారుగా 40% ఓట్ షేర్ని మనం సాధించగలిగాం. ఇది ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి. మన ఓట్ షేర్ చాలా బలమైంది. అంటే ఈ ఓట్ షేర్ ఎలాంటి షేర్ అంటే, ఇంకా ఏమి జరిగినా ఈ 40% చెక్కు చెదరదు. ఈ స్టేజ్లో మనం ఇవాళ అపోజిషన్లో ఉన్నాం. కేవలం 11 సీట్లు ఉండొచ్చు, సీట్లు 11 ఉన్నాయి, కానీ షేర్ మాత్రం 40% ఉంది. దానికి తగ్గట్టుగా సీట్లు రాలేదు. కారణం ఏంటంటే రకరకాల కాన్స్టిట్యున్సీలు ఉంటాయి కాబట్టి కొన్ని చోట్ల ఎక్కువ పర్సెంటేజ్, కొన్ని చోట్ల తక్కువ పర్సెంటేజ్, ఇట్లా నంబరింగ్ అది మ్యాచ్ కాదు ఈ ప్రజాస్వామ్యంలో ఇలా ఉన్నప్పుడు. నేను ఇప్పుడు మీ అందరికీ చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏమిటి అంటే, మనం చాలా బలమైనటువంటి అపోజిషన్గా మనం ఉన్నాం ఇవాళ రాష్ట్రంలో. 5 మాసాలు అయిపోయింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏదో చెప్తున్నాడు, మొన్న ఎక్కడో నిన్న పేపర్లు చూశాను, ఈ కూటమి గెలుస్తుందని నాకు ముందే తెలుసు అని. అది ఉట్టి అబద్ధం. ఆయన కూటమి కట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రజాబలంతో ఓడిపోతాననే భయంతో అసాధ్యమైనటువంటి వాగ్దానాలు కూడా చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చెప్పి, ఇవన్నీ అసాధ్యం, దీనికి 70,000 కోట్ల రూపాయలు 80,000 కోట్ల రూపాయలు కావాల్సి ఉంటుంది, ఇది ఏ ప్రభుత్వము చేయలేదు, నేను చేసే అవకాశం ఉంటే నేనే వాగ్దానం చేసేవాడిని అని. అలా చాలా అడ్డగోలుగా వాగ్దానాలు చేసేశారు. కూటమి కట్టినా, ముగ్గురు కలిసి ప్రయత్నం చేసినా ఓడిపోతామనే భయంతో చాలా వాగ్దానాలు
అసాధ్యమైనటువంటి వాగ్దానాలు, రాష్ట్ర పరిస్థితికి ఆర్థిక పరిస్థితికి తట్టుకోలేనటువంటి వాగ్దానాలు చేశారు, అధికారంలోకి వచ్చారు. ఆ రోజున ఓటమి భయంతో వాగ్దానాలు చేశారు. ఇప్పుడు ఏమంటారంటే ఆ వాగ్దానాలు చూస్తుంటే నాకు భయం వేస్తుంది అంటున్నాడు. అంటే మాట తప్పేటటువంటి పరిస్థితికి వచ్చేది. ఇది సహజం. చంద్రబాబు నాయుడు గారి నైజమే అంత. మాట ఇస్తాడు, ఎన్నిక అయిపోయిన తర్వాత మాటని అమలు చేయడు. ఇది ఆయన నైజం, ఆయన చరిత్ర కూడా. ఇవాళ ఒక్కొక్కటి జారవిడ్చుకుంటూ వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి చేస్తున్నారు. అంటే దీన్ని ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వాగ్దానాలను దేన్ని నెరవేర్చకపోవటం వలన రాష్ట్ర ప్రజల్లో ఇప్పటికే చాలా అసంతృప్తి పెరిగిపోయింది. ఈ పెరిగిపోయినటువంటి అసంతృప్తిని ఆయన తట్టుకోలేకపోతున్నాడు. మీరు చూశారు, పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న ఏదో మాట్లాడితే డీజీపీ గారు మీరు అధికారంలోకి వచ్చారు, మీరు ప్రమాణ స్వీకారం చేశారు, మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళినా జనం తిడుతున్నారు అనేటువంటి మాట మాట్లాడారు. అంటే దాని అర్థం ఏంటి? ఎక్కడికి వెళ్ళినా జనం విమర్శిస్తున్నారు అనే దాన్ని ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సందర్భాల్లో ఒక రకమైనటువంటి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ప్రజల మధ్యన. అంటే దే నోస్ వెరీ వెల్, ప్రజల్లో ఒక అసంతృప్తి ప్రారంభమైంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాటలు నెరవేర్చలేకపోతున్నది అనేటువంటి భావన చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి దశ. ఇది రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. నేనేం మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం వెనక ఒకసారి మనం చరిత్ర చూసినట్లయితే కొన్ని భయంకరమైన నిజాలు బయటపడతాయి. యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అనేది, యాంటీ ఇన్కంబెన్స్ అనేది ఎంతటి వాడినైనా ఓడిస్తుంది. దానిలో ఏ విధమైన సందేహం లేదు. ఇవాళ ఇది స్టార్ట్ అయింది. ఇచ్చిన ఏ వాగ్దానాన్ని చంద్రబాబు నాయుడు గారు పరిపూర్ణంగా చేయడంలా. ఈ గ్యాస్ బండ్లు ఇస్తానని అవి కూడా తూటు మంత్రం చేశాడు. ఇసుక ఎంత ఘోరం అంటే ఇవాళ కూడా ఇసుక ఊరికిన రాకపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన రేటుకు కూడా ఇసుక రానటువంటి పరిస్థితి వాళ్ళు ఏర్పడింది. సో ఒక భయంకరమైనటువంటి వ్యతిరేకత ఇవాళ ప్రబలుతా ఉన్నది. దీన్ని ఏ విధంగా అణిచేయాలి? అది చంద్రబాబు నాయుడు గారి ముందు ఉన్నటువంటి తక్షణ కర్తవ్యంగా భావించారు. ఏ విధంగా అణిచేయాలి దీన్ని? ఎవడు ప్రశ్నించకూడదు, ఎవడు విమర్శించకూడదు, ఏ పత్రిక రాయకూడదు. ఏదైనా పత్రిక రాస్తే ఆ పత్రికని విమర్శించాలి, లేదా ఆ పత్రికా యాజమాన్యాన్ని వేధించాలి. ఈ లైన్ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. దానిలో భాగంగానే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలందరినీ కూడా అరెస్ట్ చేసేటటువంటి కార్యక్రమం. అరెస్ట్ చేసి జనరల్గా 41 నోటీస్ ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా లేకోకుండా అన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఎక్కువ కాలం లోపల పెట్టేటటువంటి కార్యక్రమం చేసి భయభ్రాంతులకు గురి చేసి వారి ప్రభుత్వం మీద విమర్శలు లేకోకుండా సర్దుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు.